రక్తదానం అనేది కేవలం ఒక దానం కాదు, అది మరో మనిషికి కొత్త జీవితాన్ని అందించే మహోన్నత సేవ. ప్రమాదాలు, అత్యవసర చికిత్సలు, ప్రసవాలు, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ నిజమైన ప్రాణదాతలని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేసి సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదని, పైగా ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. అన్నమయ్య జిల్లా సౌండ్ సిస్టమ్ డీజే ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తమ తొలి వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమంతో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవ లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా సౌండ్ సిస్టమ్ అండ్ డీజే ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో రాయచోటి మున్సిపాలిటీలో రాజధాని కళ్యాణ మండపంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నిజంగా చాలా సంతోషకరం. ఈ కమిటీ వాళ్ళు గత సంవత్సరమైంది ఈరోజు పూర్తి చేసుకొని దాదాపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఒకరికి లక్షల రూపాయలు సహాయం చేశారు. అలాగే ఈరోజు ఎంతో మందికి ఉపయోగపడే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం నేను సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఏర్పాటు చేసి సంవత్సరకాలం పూర్తయినందున ఈరోజు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకొని ఈ మొదటి వార్షికోత్సవం మునుపు ఒక 4-5 మందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. చనిపోయిన వారికి కానీ, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి కానీ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా మనిషికి కొంత వేసుకొని తగ్గులో వాళ్ళ సహాయాన్ని, వాళ్ళ ఉదార స్వభావాన్ని చాటుకొని సాయం చేసిన ప్రతి ఒక్క డీజే సౌండ్ సిస్టమ్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అలాంటి సేవా కార్యక్రమాలే కాకుండా ఈ రోజున ఎంతోమందికి ప్రాణదాతలుగా తయారయ్యి ఈ రోజున ఎంతోమందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఎంతోమంది కార్యక్రమం డీజే ఓనర్స్ ఈ రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అని మేము భావించి మొదటి వార్షికోత్సవం రోజున ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకొని పెద్దలు ప్రసాద్ బాబన్న గారిని, డిఎస్పీ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరుగుతుంది. పిలుపు మేరకు వాళ్ళు చేసేందుకు అన్నకు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు డీజే అసోసియేషన్ తరఫున ముందు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఖచ్చితంగా కేవలం వ్యాపారం ఒకటే కాదు, సమాజ సేవలు కూడా డీజే ఓనర్స్ అనే వాళ్ళు ఉంటారు అనే గుర్తింపునైతే ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాం. కాబట్టి ఈ అవకాశం